ఫ్రెండ్స్, ఈరోజు మనం నీడ్ ఫీడ్ మార్కెటింగ్ బిజినెస్ ఒక ప్లాన్ని క్లుప్తంగా విందాం. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు చూడండి. కంపెనీ సీఎండీ వచ్చేసి పవన్దీప్ అరోరా. ఈ కంపెనీ సీఎండీ వచ్చేసి ఇండియాలోనే టాప్ 2 ఎర్నర్గా ఉండడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్లో. సో ఫర్ మంత్ వచ్చేసి 60 నుంచి 91 లక్ష తీసుకున్న వ్యక్తి తను చేస్తున్న కంపెనీ గుడ్విల్గానే రిజైన్ చేసేసి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ అఫీషియల్గా లాంచ్ జూన్ 1, 2025 నాడు ఈ కంపెనీ అఫీషియల్గా లాంచ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ వచ్చేసి హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వెటర్నరీ ఉన్నాయి, ఎఫ్ఎంజీ ఉన్నాయి. ఎఫ్ఎంజీ అంటే ఇంట్లో వాడుకున్న వస్తువులు, హెయిర్ ఆయిల్, షాంపూ, హ్యాండ్ వాష్ షాంపూ, సోప్స్, పేస్ట్, బ్రష్లు, ఇవన్నీ కూడా మన ఎఫ్ఎంజీ కిందకి వస్తాయి. ఈ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉండడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీస్ ఉన్నవి. చాలా కంపెనీస్ గవర్నమెంట్ గుర్తించిన తర్వాత చాలా కంపెనీస్ మార్కెట్లోకి వస్తున్నవి. కానీ మనం ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తే ఆ ఎండీ గారి యొక్క ప్రొఫైల్ అనేది మనం చూడాలి. సో ఇతను వచ్చేసి కోపంతో, ద్వేషంతో ఆ కంపెనీ వదిలేదు, కానీ గుడ్విల్గానే ఆ కంపెనీ రిజైన్ చేసేసి ఈ కంపెనీలోకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కొత్త కంపెనీ నీడ్ ఫీడ్ అనే మార్కెటింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేసి వితిన్ షార్ట్ టర్మ్లోనే 28 రాష్ట్రాల్లోకి ఈ బిజినెస్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి మనమే స్టార్టప్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఎండీ గారు వచ్చేసి ఆల్రెడీ ఇతను ఒక సీఎండీగానే కాకుండా నెట్వర్కర్గా కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. సో ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తే ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, సరైన ఇన్కమ్ లేకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడని అన్ని ఆలోచన చేసి ప్లాన్ విషయంలో ఇతను మంచి స్టాండ్ తీసుకొని ఒక మంచి బిజినెస్ ప్లాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూడండి, ప్రొఫైల్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ప్రొఫైల్ ఉన్న కంపెనీ. ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఇంకా అప్కమింగ్లో గ్రాసరీస్ కాంచ్ కూడా మన కంపెనీలో రావడం జరిగింది. ఇప్పుడే నార్త్ ఇండియా పికిల్స్ కూడా మన కంపెనీలో తీసుకొని రావడం జరిగింది. ఇలా ప్రతి ప్రోడక్ట్ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, సిగ్నేచర్ ప్రొడక్ట్స్ ఉన్నవి. సో మంచి ప్రొడక్ట్స్, అందరికీ అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ ఉన్నవి. మొన్న ఓపెనింగ్ లాంచింగ్ మీటింగ్ 14, 15, 16 తారీఖు ఢిల్లీలో గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా కంపెనీ అఫీషియల్గా లాంచ్ కావడం జరిగింది. ఆ రోజు 40 కోట్లతోటి సుమారు 81 రకాల ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వెటర్నరీ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, ఇంకా ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక బిజినెస్ ప్లాన్ విషయానికి వస్తే కంప్లీట్గా ఈ కంపెనీ యొక్క ప్లాన్ అనేది 2 లైన్ జనరేషన్ ప్లాన్, అంటే కేవలం 2 లైన్ జనరేషన్ ప్లాన్. సో చాలా కంపెనీస్ ఉంటాయి. మీరు ఒకసారి గమనిస్తే చాలా కంపెనీస్లలో 3 లైన్స్, 4 లైన్స్, 5 లైన్స్, 6 లైన్స్ మీరు చూస్తున్నాం. ఇండియాలో టాప్ సక్సెస్ఫుల్గా నడుస్తున్న కంపెనీస్లో 6 లైన్స్ ఉన్నవి, 4 లైన్స్ ఉన్నవి, ప్లాన్స్ ఇలా మార్కెట్లో ఉన్నవి. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయినప్పుడు ఆ వ్యక్తి 1 or 2, 3, 4 మంత్స్ ఇన్కమ్ వర్క్ చేస్తే 3-4 మంత్స్లో కూడా అతను అనుకున్నంత ఇన్కమ్ రాకపోతే ఎంత మంచి కంపెనీ అయినా తను సక్సెస్ లేకపోవడం వలన తను బ్యాక్ అయిపోతుండు. సో ఈ విషయాన్ని గమనించి ఎండి గారు ఏం చేశారంటే, ఒక వ్యక్తి బిజినెస్లోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇన్స్టంట్ ఇన్కమ్ కావాలి అంటే ఆ వ్యక్తి వర్క్ స్టార్ట్ చేశాడంటే అతనికి ఎంతో కొంత, అది 100 రూపీసే కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, 1 lakh కావచ్చు, అతనికి ఇన్స్టంట్గా ఇన్కమ్ కనపడితే అతను ఎంతో ఉత్సాహంగా చేస్తాడు, లేకపోతే బ్యాక్ అవుతాడని ఆలోచన చేసి ఈ కంపెనీ ఎండి గారు ఏం చేశారంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వీక్లీ పేఅవుట్ తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్, వీక్లీ పేఅవుట్ ఉంది. చూడండి, మీరు డైరెక్ట్ సెల్లింగ్లో కంపెనీ మొత్తం కష్టపడి బిజినెస్ చేసుకుంటారు. ఆ మంత్ ఎండింగ్ వరకు ఒకటే లైన్ నడుస్తుంది. ఒక లైన్ మంచి బిజినెస్ అవుతుంది, ఇంకో లైన్లో బిజినెస్ కాదు, ఇంకో లైన్లో బిజినెస్ అవుతుంది, ఇంకో లైన్ కాదు. ప్రాపర్గా 3-4 లైన్లో మెయింటైన్ చేస్తేనే పేఅవుట్ అని రిలీజ్ అవుతుంది. ఒక్క లైన్ నడిచిందంటే బిజినెస్ జరగదు. కానీ ఒక లైన్ కష్టపడతాడు, నెక్స్ట్ మంత్ మళ్ళీ 0 నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎటువంటి ఫ్లష్ అవుట్ లేకుండా 2 లైన్ జనరేషన్ ప్లాన్ ఇస్తూ వీక్లీ పేఅవుట్ ఇస్తూ క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ అనేది మన కంపెనీలో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. ఇక మన కంపెనీలో ఉన్న ప్రత్యేకత ఏంటనేది ఒకసారి మన ప్లాన్ విషయానికి వెళ్తే, మన కంపెనీలో వచ్చేసి ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఒక ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సెకండ్ ఇన్కమ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ బోనస్ అని ఒక ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఒక ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ఆఫ్టర్ కాపింగ్ మ్యాచింగ్ ఇన్కమ్ అని చెప్పేసి మనకు ఒక ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి రివార్డ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సిక్స్త్ వచ్చేసి కన్సిస్టెన్సీ అని చెప్పేసి మనకు ఒక రివార్డ్ ఇన్కమ్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఇవ్వడం. తర్వాత వచ్చేసి బొనంజా అని చెప్పేసి ఇలా మనకి ఇన్కమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మన కంపెనీలో బిజినెస్లోకి రావాలంటే మీకు నచ్చిన ప్రోడక్ట్, అది హెయిర్ ఆయిల్, షాంపూ, హ్యాండ్ వాష్ షాంపూ, సోప్స్, పేస్టు, లేకపోతే హెల్త్ ప్రొడక్ట్స్, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మనకి ఐడియా అనేది కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది. అంటే మనకి నచ్చిన ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మనకి ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ కొంటే మనకి రిటైల్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలు ఎంఆర్పీ ప్రోడక్ట్ ఉంటే మనకి 300కి రావడం జరుగుతుంది. ఇలా మనకి ప్రతి ప్రోడక్ట్ కూడా డీపీ ప్రైస్కి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఎంతో కొంత నెట్వర్క్ మార్కెటింగ్లో అనుభవం ఉంది కాబట్టి చెప్తున్న ప్లాన్ మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం గమనిస్తే కొన్ని కంపెనీలో వచ్చేసి పీవీ అంటే పర్చేస్ వాల్యూ
అని. కొన్ని కంపెనీలో వచ్చేసి జీపీ అంటారు, గ్రోత్ వాల్యూ అని. కొన్ని కంపెనీలో వచ్చేసి జీవీ అంటారు అనమాట, గ్రోత్ వాల్యూ అని. ఇక్కడ మన కంపెనీలో వచ్చేసి జీపీ అండ్ జీవీ మీద మన కంపెనీ ప్లాన్ అనేది డిపెండ్ అయి ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం ప్లాన్లోకి వెళ్ళే ముందు చూడండి, మనకు నచ్చిన ఏ సోపు పేస్ట్ ఏది తీసుకున్నా కానీ మనకి ఎంఆర్పి ఉంటే మనకి డిపి ప్రైస్ మీద వస్తుంది. సో ఈ బిజినెస్కి రావాలంటే నువ్వు ఇంత కట్టాలని, ఇంతే కట్టాలి, ఇంత ప్యాక్ తీసుకోవాలని ఎటువంటి కండిషన్ లేదు ఫ్రెండ్స్. మనకు నచ్చిన ఏ ప్రోడక్ట్, మనం ఒక సోప్ తీసుకున్న, ఒక పేస్ట్ తీసుకున్నా మనకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుందంటే, ఒకసారి మెయిన్ మనం గమనించినట్లయితే, ఇక్కడ నీకు నచ్చిన సోపు, పేస్ట్, బ్రష్, హెయిర్ ఆయిల్, షాంపూ, హెల్త్ ప్రొడక్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకుంటే మనం తీసుకున్న దానిపైన మనకి జీపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే జీపీ ఈజ్ ఈక్వల్ టు జీవీ ఈజ్ ఈక్వల్ టు జీపీ అనేది మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బిజినెస్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం గమనిస్తే, మన కాడ బిజినెస్లో విషయానికి వెళ్తే ఫ్రెండ్స్, మనం గమనిస్తే సుమారు ఒక 2500 రూపాయల వర్త్ గల ప్రొడక్ట్స్ కొనుక్కుంటే 2500 నుంచి ఒక 3000 రూపాయలు కనుక ప్రొడక్ట్స్ కనుక మనం కొంటే మనకి ఒక జీపీ అనేది రావడం జరుగుతుంది. ఒక జీపీ అంటే ఒక గ్రోత్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంతే కొనాలి కండిషన్ లేదు. ఒక పేస్ట్ తీసుకున్నా వస్తుంది, లేకపోతే ఒక 2500 వర్త్ గల ప్రొడక్ట్స్ ఎంత తీసుకున్నా కానీ మనకి జీపీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి, నేను ఒక మిత్రుని కలిశాను. మన కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పగానే అతను కొన్ని ఒక 5-6 ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. అతను 5-6 ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల అతనికి 6 GB రావడం జరిగింది. అంటే అతను ఒక్కడికి నచ్చింది, ప్రొడక్ట్స్ నచ్చినాయి, తను వెంటనే తీసుకోవడం జరిగింది. అతనికి ఒక్కరికి 6 GB అనేది రావడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి ప్రొడక్ట్స్ నచ్చినాయి అంటే అతను ఎంత జీబీ అని చేయొచ్చు. 1 GB చేయొచ్చు, 2 GB చేయొచ్చు, 3 GB చేయొచ్చు, 4 GB చేయొచ్చు, 5 GB చేయొచ్చు. అలానే మనక్కడ ఎంత జీపీ పెరిగితే మనకు అంత ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇది బాగా గమనించండి. ఇది మీకు అర్థమైతే బిజినెస్ ప్లాన్ మొత్తం అర్థమైంది. ఇక్కడ మనకి ఎంత జీపీ పెరిగితే మనకు అంత ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది టీం ద్వారా వస్తుందా, ఒక వ్యక్తి ద్వారా వస్తుందా, ఎలా అయినా సరే జీపీ పెరగడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2500కి మనకు 1 GB అన్నాం. సో అట్లా ఒక 10 మంది వస్తే 10 GB, 20 మంది వస్తే 20 GB, 20 మంది రెగ్యులర్గా చూసుకుంటే ఇలా జీపీ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కంపెనీ ఏం చేస్తున్నాం, మనది 2 లైన్ జనరేషన్ ప్లాన్ అన్నాం. ఫస్ట్ ఇన్కమ్ ఏం చెప్తున్నాం, ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనం చెప్తున్నాం. ఫస్ట్ ఇన్కమ్, మ్యాచ్ ఇన్కమ్ ఇలా ఇస్తుంది. అంటే 2 టీమ్స్, అంటే ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 టీమ్స్ మీద మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక టీంలో వచ్చేసి 1 GB, ఒక టీంలో 1 GB అయిందనుకోండి. మనం ఆల్రెడీ ఏం చెప్పాం, ఒక బిజినెస్లోకి రావాలంటే మనం సింపుల్గా ఏం చెప్పినాం, ఒక వ్యక్తి నచ్చితేనే అతనికి 6 GB, 7 GB చేసుకుంటాడు. కానీ కంపెనీ ఏమంటుందంటే, ఒక టీంలో 1 GB, ఒక టీంలో 1 GB అయితే మీకు మ్యాచింగ్ మీద ఒక 250 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మీరు బైనరీ కాన్సెప్ట్ అని మీరు నెగిటివ్ వెళ్ళిపోకండి. ఇది బైనరీ కాదు, దీంట్లో మల్టిపుల్ ఇన్కమ్ ఇస్తుంది. అంటే 1 GB మ్యాచ్ అయితే 250, అదే 2 GB మ్యాచ్ అయింది అనుకోండి మీకు 500, అదే 4 GB మ్యాచ్ అయింది అనుకోండి మీకు ఒక 1000 రూపాయలు, అలాగా మీకు 10 GB మ్యాచ్ అయింది అనుకోండి మీకు ఒక 2500. ఇలా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి. అయితే సెకండ్ ఇన్కమ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ బోనస్ అని చెప్పేసి మనకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫాస్ట్ ట్రాక్ బోనస్ అని, ఫాస్ట్ ట్రాక్ బోనస్ అని చెప్పేసి మనకు ఒక ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ తీసుకోవాలంటే మన వీక్లీ పేఅవుట్ అన్నాం కదా, ఇక్కడ చూడండి, మీరు ఈరోజు బిజినెస్కి వచ్చారు, వారం మొత్తం మీద 4 GB, ఇంకో లైన్లో 4 GB. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక మిత్రుడు జాయిన్ అయ్యాడు, తనకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకుంటాం, అతనికి 6 GB వచ్చింది. అంటే నా 6 GB రావడం జరిగింది. అంటే ఇక్కడ కంపెనీ ఏమంటుంది, వారం మొత్తం మీద 4 GB చేయండి. అప్పుడు కంపెనీ మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత ఇస్తుందంటే మనకి సుమారుగా 1000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇస్తూ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అని చెప్పేసి అదనంగా ఒక 1500 రూపాయలు మనకు రావడం జరుగుతుంది మిత్రులారా. గమనించండి, 4 GB ఆ వీక్ మొత్తం మీద కంప్లీట్ అయితే ఫాస్ట్, అంటే ఒక వ్యక్తి బిజినెస్లోకి వచ్చిన ఫస్ట్ వీక్లోనే 4 చేయడం వలన అతనికి 1000 రూపీస్ ప్లస్ 1500 రూపీస్, అంటే ఓవరాల్గా ఒక 2500 రూపాయలు అనేది ఆ వ్యక్తి బిజినెస్లోకి వచ్చిన వెంటనే అతనికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. చూడండి, వచ్చిన ప్రతి వ్యక్తి కూడా అతను కూడా బిజినెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇటు మనకి 20 లేకపోతే 30 అలా బిజినెస్ అవుతూ ఉంటుంది. కానీ కంపెనీ ఏమంటుందంటే 20 GB ఆ వారంలో కనుక మీరు చేయగలిగితే, వారంలో 20 కంప్లీట్ అయితే మనకి థర్డ్ ఇన్కమ్ ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి
మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తుంది? 20-20 మ్యాచ్ అయితే మ్యాచింగ్ ఇన్కమ్ మీద వచ్చేసి మనకు 5,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మనకు ఒక 3,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మొత్తం ఓవరాల్గా 8,000 రూపాయల ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి. మ్యాచింగ్ ఇన్కమ్ 20-20 అయితే మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది 5,000 ప్లస్ ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ 3,000 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా వీక్లీ 8,000 వస్తుంది. అంటే వారానికి 8,000 అంటే నెలకు వచ్చేసి మనకు గమనించండి 24,000 రూపాయలు. అంటే 4 నెలలు అంటే 24,000 రూపాయలు తీసుకునే స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన కంపెనీ యొక్క ప్లాన్ని మనం డిజైన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మరొకసారి చూడండి. ఫస్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటున్నాం, సెకండ్ ఇన్కమ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ బోనస్ అంటున్నాం, థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ అంటున్నాం. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఒక్కొక్కటి 1 GB మ్యాచ్ అయితే మనకు 250 రూపీస్. అదే ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాలంటే ఆ వీక్లో 4 మ్యాచ్ అయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 1,000 రూపీస్ ప్లస్ 1,500 రూపీస్ 2,500 రూపాయలు మనకి రావడం జరుగుతుంది. ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలంటే ఆ వీక్లో 20 కావాలి మనకి మ్యాచింగ్ మీద ఒక 5,000 రూపాయలు వస్తుంది ప్లస్ ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ అని 3,000 రావడం జరుగుతుంది మిత్రులారా. అంటే వారానికి 8,000 అంటే 4 వారాలకి 24,000 తీసుకునే స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనం క్యారీ ఫార్వర్డ్ అనే ఆప్షన్ మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. క్యారీ ఫార్వర్డ్ అంటే మీరు ఇక్కడ ఉన్నారు, ఒక్క సైడ్ టీమ్ సక్సెస్ఫుల్గా లీడర్స్ అందరూ ఒక్క సైడ్ ఉన్నారు, ఒక్క సైడ్ బిజినెస్ జరుగుతుంది, ఒక సైడ్ స్లోగా ఉంది. సో ఒక సైడ్ బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి ఒక్క సైడ్ వచ్చేసి ఆ వారంలో 100 GB జరిగింది బిజినెస్, ఇటు సైడ్ కేవలం 20 GB జరిగింది. కంపెనీ ఏమంటుందంటే ఇటు 20-20 మ్యాచ్ చేసి మ్యాచింగ్ ఇన్కమ్ ఒక 5,000 రూపాయలు ప్లస్ ఫీల్డ్ ఎక్స్పెన్స్ 3,000 రూపాయలు ఇస్తూ ఉంటుంది. ఓవరాల్గా 8,000 ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మరి ఇంకెంత మనకు బిజినెస్ ఉంది? 80 బిజినెస్ ఉంది. వేరే కంపెనీలో అయితే ఈ బిజినెస్ ఎంత బిజినెస్ జరిగినా ఫ్లెష్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ బిజినెస్ ఫ్రెష్గా చేయాలి. ఇక్కడ మన కంపెనీలో ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ 20-20 తీసుకొని మనకి 8,000 ఇస్తుంది. మళ్ళీ ఈ 80 అనేది ఇలా మనకి క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఈ 80 ఎలానే ఉంటుంది, నువ్వు జస్ట్ 20 చేయి మళ్ళీ నీకు 8,000 వస్తుంది, మళ్ళీ 60 క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ 20 చేయి 40 ఉంటుంది, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ 20 చేయి క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇలా మనకి ఎలా ఎక్సలెంట్ ఇన్కమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మిత్రులారా మీరు గమనించండి, ఎక్సలెంట్ ప్లాన్ క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది. ఒక్క సైడ్ టీం నడిచినా కానీ మీరు ఏ విధంగా బాధపడడం అవసరం లేదు. ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకో సైడ్ స్లోగా ఉన్నా కానీ మీరు ఇన్కమ్ చేసుకునే స్కోప్ ఉంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఏ కంపెనీలో లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న కంపెనీస్లో డైరెక్ట్ సెల్లింగ్ అనే దాంట్లో ఒక వ్యక్తి ఇన్కమ్ రావాలి అంటే అతను స్టార్టప్లోనే మంచి ఇన్కమ్ తీసుకునే స్కోప్ ఈ బిజినెస్ ద్వారా మనకి కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కాకుండా ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఇన్కమ్, ఫోర్త్ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఈ బిజినెస్ చేయడానికి కారణం, ఈ బిజినెస్లోకి రావడానికి కారణం ఈ రివార్డ్ ఇన్కమ్ అనేది చెప్పడానికి చాలా గర్వపడుతున్నా ఫ్రెండ్స్. ఒకసారి మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ రివార్డ్ ఇన్కమ్ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు మీరు బిజినెస్లోకి వచ్చారు, 1 సైడ్ 20 GB 1 సైడ్ 20 GB లైఫ్ టైం అనమాట. అంటే మీరు బిజినెస్లోకి వచ్చిన తర్వాత లైఫ్ టైం ఒక్క రోజుల్లో చేయాలని, 1 డేలో చేయాలని, లేకపోతే 1 వీక్లో చేయాలని ఎటువంటి కండిషన్ లేదు. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్లో 20 కంప్లీట్ అయితే మీకు ఒక 2 days లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి మనకు ఇటు ఒక 80 కావాలన్నమాట. 80 కంప్లీట్ అయితే మనకి వచ్చేసి 7,500 రూపాయలు క్యాష్ రివార్డ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆల్రెడీ 20 అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ ఎంత చేయాలి? 60 చేయాలి. జస్ట్ 60 చేస్తే మనకి ఇక్కడ మన డిసిగ్నేషన్ వచ్చి సిల్వర్ అని చెప్పేస్తారు, మనకి 7,500 క్యాష్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆల్రెడీ 80 20 అయిపోయింది. అంటే థర్డ్ గోల్డ్ కావాలంటే 160 GB కావాలి. 160 GB కావాలంటే ఆల్రెడీ మనకి 80 + 20 100 కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా రిమైనింగ్ 100 చేస్తేనే మనకి 60 చేస్తేనే మనం 160 కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకు ఒక 11,000 క్యాష్ రావడం జరుగుతుంది. ఇలా మనకి చూడండి ఫ్రెండ్స్ లైఫ్ టైం రివార్డ్స్. బ్రాంజ్ అంటే మనం ఏం చెప్పినాం, 20 GB అయితే మనకి ఎల్ఈబి ట్రైనింగ్ ఉంటుందని చెప్పినాం. సో 2 days ఎలివేటర్ మనకు ట్రైనింగ్ ఇస్తారు. సిల్వర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 80 GB కావాలి. ఆల్రెడీ మనకు 20 అయిపోయింది, రిమైనింగ్ ఎంత కావాలి? 60 అయితే మనకి ఆ మ్యాచింగ్ ఇన్కము, రివార్డ్ ఇన్కము ప్లస్ ఫీల్డ్ ఎక్స్పెన్స్ కాకుండా
ఇది లైఫ్ టైం అవార్డు. అంటే నువ్వు బిజినెస్లోకి వచ్చిన తర్వాత 1 మంత్ అయ్యి, 2 మంత్స్ అయ్యి, 3 మంత్స్ అయ్యి, ఒక ఆర్గనైజేషన్లో ఎప్పుడైతే 80 కంప్లీట్ అయ్యి, ఇంకో ఆర్గనైజేషన్ ఎప్పుడు 80 అయితే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి 7,500 క్యాష్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గోల్డ్ కావాలంటే 160 GB 160 GB కావాలి. ఆల్రెడీ 80 అయింది ప్లస్ 20 అయింది అంటే 100 అయింది. రిమైనింగ్ ఎంత కావాలి మనకి? 60 GB కావాలి. 60 GB అయితే మనకి గోల్డ్ అనడం జరుగుతుంది. మనకి 11,000 క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ప్లాటినం అని చెప్పేసి 500 అంటే ఇంకా మనం జస్ట్ 250 చేసుకుంటే మనం ప్లాటినం అయిపోతాం. అట్లా టోపాజ్ ఆల్రెడీ మనకి 850 అవుతుంది. ఇంకా రిమైనింగ్ 250 చేసుకుంటే మనం టోపాజ్ అయిపోతాం. ఇట్లా మనకి డైమండ్ అంటే మనం గోల్డ్ అయి ఉండి మన కింద 15 మంది గోల్డ్ అయి ఉంటే మనకి ఈజీగా డైమండ్ అయిపోతాం. అంటే 5,000 GB టైం లిమిటెడ్ లేకుండా ఎప్పుడైతే ఒక సైడ్ 5,000 GB కంప్లీట్ అవుతుందో మనకు అప్పుడు 4 lakhs ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది 4 lakhs 2 lakhs 60 మొత్తం కలిపి ఓవరాల్గా మన ఇన్కమ్ వచ్చేసి 19 lakhs ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ విధంగా ప్లాన్ తోటి డిజైన్ చేసిన కంపెనీ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. మిత్రులా మీరు గమనించండి, మంచి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం. సో ఇక్కడ మీరు ఒక విషయం బాగా గమనించాలి. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే ఎంతగా మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్నో కంపెనీస్ ఉన్నవి, కానీ ఎందుకు ఈ కంపెనీ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా 2 line జనరేషన్ ప్లాన్, క్యారీ ఫార్వర్డ్ ఉంది. బిజినెస్ అనేది ఫ్లెష్ అవుట్ కాదు. సో ప్లస్ ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇన్కమ్తో పాటు ఫీల్డ్ ఎక్స్పెన్స్తో పాటు మళ్ళీ అవి ఇస్తూనే రివార్డ్ ఇన్కమ్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బిజినెస్ని మీరు ఎంతో ఉత్సాహంగా చేయాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర కన్సిస్టెన్సీ అనేది ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు వేరే కంపెనీలలో కూడా మీరు చూసే ఉంటారు. ఒక నెల తీసుకుని తర్వాత 4 months కంటిన్యూస్గా బిజినెస్ చేస్తే కంటిన్యూస్గా ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి 5th month ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. వేరే కంపెనీలలో కూడా ఉంది, మీరు చూసే ఉంటారు. మన కంపెనీలో కూడా కన్సిస్టెన్సీ ఉంది. మన కంపెనీలలో ఉంటుంది అంటే ఈ వీక్ 1 GBతో మీరు బిజినెస్కి వచ్చారు, ఈ మంత్ 1 GBతో బిజినెస్కి వచ్చారు. నెక్స్ట్ మంత్ నీకు నచ్చిన 1 GB ప్రోడక్ట్ మీరు చేయండి. అలాగనే నెక్స్ట్ మంత్ కూడా 1 GB ప్రోడక్ట్ మీరు చేయండి. 4th month వచ్చేసి 1 GB ప్రోడక్ట్ ఫ్రీ. అంటే మీరు 2 GB ప్రోడక్ట్ ఈ మంత్ పర్చేజ్ చేస్తే నెక్స్ట్ మంత్ కూడా 2 GB చేయండి. నెక్స్ట్ మంత్ 2 GB వరుస కంటిన్యూస్గా 3 నెలలు చేస్తే 4 నెలల మీకు 2 GB ప్రోడక్ట్స్ అలా 10 GB వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వేరే కంపెనీలో 4 నెలలు చేయాలి, 5 నెలలు ఇస్తుంది. అది కేవలం 2,500 రూపాయల ప్రొడక్ట్స్ ఇస్తుంది. మన కంపెనీలో 1 GB ప్రొడక్ట్స్ వరుసగా 3 నెలలు చేస్తే 1 GB ప్రోడక్ట్, 2 GB ప్రోడక్ట్ వరుసగా 3 నెలలు చేస్తే 4 నెలల 2 GB ప్రొడక్ట్స్, అలా 10 GB ప్రోడక్ట్ వరుసగా మీరు 3 నెలలు చేస్తే 4 నెల 10 GB ప్రోడక్ట్ అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఒక్కసారి చూడండి, వీడియో లెంత్ అయింది కానీ మీకు అర్థం కావడం కోసం నేను ఫస్ట్ టైం చేస్తున్నా. సో మీరు అర్థం చేసుకోండి, చాలా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. ప్లాన్లో ఏ మిస్టేక్స్ లేవు, ప్రజెంటేషన్ అనేంత క్లారిటీ లేదు, కానీ మీకు నా ఇంటెన్షన్ బిజినెస్ మోటో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. 1:1 మ్యాచ్ అయితే 250 రూపాయలు రావడం జరుగుతుంది. సెకండ్, ఫాస్ట్ ట్రాక్ బోనస్ రావడం జరుగుతుంది. ఫాస్ట్ ట్రాక్ అంటే ఆ వీక్లో మీరు బిజినెస్కి వచ్చి 4 మ్యాచ్ అయితే మ్యాచింగ్ ఇన్కమ్ 1000 రూపాయలు ప్లస్ 1,500 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే 2,500 ఆ వీక్లో రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ ట్రాక్ ట్రై చేస్తారు కాబట్టి మన కంపెనీ ఏం చేస్తుందంటే ఫీల్డ్ ఎక్స్పెన్స్ అని ఒక ఇన్కమ్ ఇస్తుంది. 2020 కంప్లీట్ కావాలి. ఆ వీక్లో 2020 కంప్లీట్ అయింది అనుకోండి, మనకి ఎంతో ఇన్కమ్ రావడం జరుగుతుంది. 5,000 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తూ ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ అని 3,000 ఇస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వీక్లో 19 అయిందంటే 19 మ్యాచ్ ఇస్తుంది. మిగతా ఈ 19 అనేది మనకి రివార్డ్లో కలిసి వస్తుంది ఫ్రెండ్స్. రివార్డ్లో ఇన్కంలో మనకి రావడం కలిసి వస్తుంది. 2020 అయితే మనకు ఎల్డిపి ట్రైనింగ్ కానీ, తర్వాత వచ్చేసి మనకి 80 అయితే సిల్వర్ అని చెప్పేసి 7,500 క్యాష్ అని ఇలా మనకి రివార్డ్ వస్తుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. 3 నెలలు తీసుకుంటే 4 నెలల ఫ్రీ ఉంది. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. సో మెయిన్ ఏంటంటే కంపెనీ తెలంగాణ, ఏపీ నుంచి మనమే స్టార్టప్లో ఉన్నాం. సో తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్నో అనుభవాలు మీకు ఉండొచ్చు, సక్సెస్ఫుల్ అనుభవాలు ఉండొచ్చు, ఫెయిల్యూర్ అనుభవాలు ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటే ఇన్ టైంలో ఉన్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మిత్రులారా మీరు గమనించండి, కంపెనీ ఎండి గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఫస్ట్ యానివర్సరీ ఆల్రెడీ తాల్కోటోరియా స్టేడియం న్యూఢిల్లీలోని పెద్ద ఇండోర్ స్టేడియం ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. ఎంట్రీ ఫీజు వచ్చేసి 700 ఉన్నది. 800 రూపాయల వర్త్ గల ప్రొడక్ట్స్ కూడా మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎండి గారు అంత విజన్ కలిగి ఉన్నారు. ఒక స్టేడియంలో ఫస్ట్ యానివర్సరీకి బుక్ చేశారు. ఆ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, December 7th. సో మిత్రులను గమనించండి, 1-2 సార్లు చూడండి. నా నుంచి మీకు టీమ్ సపోర్ట్ వస్తుంది. 2 line జనరేషన్ ప్లాన్, 1 line నేను కంప్లీట్గా మీకు సపోర్ట్ ఇస్తాను. జస్ట్ మీరు 1 line ఫోకస్ చేయండి. మీరు 6 lines బిజినెస్ చేసి సక్సెస్ఫుల్గా ఇన్కమ్ తీసుకున్నారు.
4 లైన్స్ మీద కంపెనీలో చేసి మీరు సక్సెస్ఫుల్ ఇన్కమ్ తీసుకుండొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కేవలం 2 లైన్స్, ఒక లైన్ కంప్లీట్గా మీరు సపోర్ట్ చేస్తాం, 1 లైన్ మీరు చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి మిత్రులారా. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9989290901, 9989290901. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.